హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పైన ప్రభుత్వం అయితే భారీ శుభార్త అయితే చెప్పింది. సో శుభార్త ఏంటంటే రైతులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఏదైతే డబ్బులు ఉన్నాయో రైతులకైతే అందజేయాలని ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. సో జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు. సో దీని గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే మీకు రైతు భరోసా సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. సో రైతు భరోసా పైన వచ్చేసి శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది. అకౌంట్లోకి ఒకేసారి 15,000 ప్రభుత్వం అయితే జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చేసిందని చెప్తున్నారు. సో ప్రభుత్వం నుంచి వచ్చేసి మనకైతే రైతులకి రైతు భరోసా పైన డబ్బులు జమ చేయడానికైతే ముందుకైతే వచ్చిన విషయం మీకు తెలిసిందే. సో గతంలో చూసుకుంటే మనకి రేవంత్ రెడ్డి రాగానే మనకైతే 5,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎకరానికి మనకి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఎకరానికి 15,000 అయితే ఇస్తున్నారు. దాంతోపాటు వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద 7,500 రూపాయలు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చేసింది. గతంలో చూసుకుంటే రైతు రుణమాఫీ గురించి మనకైతే ఈ పథకం అయితే ఆపినట్టు అయితే చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. సో ఇప్పుడు మనకైతే రైతు రుణమాఫీ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి వచ్చేసి మనకైతే రైతు భరోసా పైన మేమైతే పనిచేసి ఆ పథకాన్ని అమల్లో తీసుకొచ్చి రైతులందరికీ రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడానికి అయితే వచ్చేస్తున్నాం. సో దీనికి సంబంధించిన డేట్స్ ఏదైనా ఉన్నాయని మీకైతే డౌట్ అయితే ఉండవచ్చు. సో ఈ వీడియో చివరి వరకు చూడండి చెప్తాను. మనకి చూసుకుంటే రైతుల కోసం అయితే కొన్ని గ్రూపులుగా వచ్చేసి అధికారులు ఏర్పడి రైతులందరి దగ్గర నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు. సో ఇన్ఫర్మేషన్ కోసం కూడా చాలా వరకు అయితే ఆపినట్టయితే చెప్పారు. ఎందుకంటే మళ్ళీ రైతుల దగ్గర నుంచి సర్వే అయితే చేసి రైతులకి రైతు భరోసా డబ్బులు అనేది అందించాలని ఈసారి ప్రభుత్వం అయితే అనుకుంటుంది. ఎందుకంటే గతంలో వచ్చేసి మనకైతే ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికైతే రైతు భరోసా డబ్బులు అంతకుముందు ఉన్న రైతు బంధు పథకం పైన వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే ఇచ్చింది. అది వ్యవసాయానికి పనికొచ్చే భూమి అయినా సరే లేదన్నా సరే ప్రతి ఒక్కరికైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి ఇలా కాకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ రైతులకి మాత్రమే రైతు భరోసా డబ్బులు, దాంతోపాటు కౌలు రైతులు కూడా రైతు భరోసా డబ్బులు అయితే అందియడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. సో ఈ వారంలో చూసుకుంటే మనకైతే రైతు భరోసా పైన మరొక ప్రకటన అయితే చేస్తుంది. ఎప్పటి నుంచి డబ్బులు అనేది మనకి అకౌంట్లో వస్తాయని ఈ వారంలో తెలిసిపోతుంది కాబట్టి సో మీరైతే వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ 1 వీక్లో మనకైతే రైతు